సర్కారు కొలువు కొట్టాలంటే నెలలు ఏండ్ల కమానం చదువుతూనే ఉంటారు. అసొంటిది కలెక్టర్ కావాలనుకుంటే ఇంకెంత చెమట తీయాలే. అసలు ఇంటికి ఫోన్లకు దూరం ఉండి చదువుడే చదువుడు, పరీక్షలు రాసుడే రాసుడు. ఒక్కొక్కరు 3-4 మాటలు రాసినా రాకపోతే ఈ తాపకన్నా రాకపోతుందా అని వొయ్యిలతోని కుస్తీలు పడుతూనే ఉంటారు. ఇంత చదివి కొలువు వచ్చినాక వాళ్ళ అసలు బాగోతాలు బయట పడుతుంటాయి. ఇగో గిట్లా మహారాష్ట్రలో ట్రైనింగ్ కలెక్టర్ గా మొన్న వచ్చింది, నిన్న తీసి పడేసిర్రు. మేడం పంతనం అట్లుంటది. మళ్ళా పేరు పూజా ఖేడ్కర్. కొలువుకి ఎక్కక ముందే నాకు 1 నెంబర్ బంగ్లా కావాలి, పడవసంటి కారు ఉండాలి, చుట్టూ సెక్యూరిటీ పెట్టాలని పట్టుబట్టి మస్తు ఫేమస్ అయింది. పర్మిషన్ లేకుంటేనే సొంత కారుకి ఎర్రబుగ్గ పెట్టుకుని మహారాష్ట్ర గవర్నమెంట్ టిక్కర్ అంటి పెట్టుకుంటే సీజ్ అయింది. చెల్ మంచిగా డ్యూటీ చేస్తుంటే నన్ను సతాయిస్తురని కలెక్టర్ మీదనే కంప్లైంట్ చేసిందంట చూడుర్రిగా. అరే అసలు ఈమె కథ ఏందని ఎంక్వైరీ చేస్తుంటే రోజు కోటి బయట పడుతున్నాయి. ఐఏఎస్ పరీక్ష 2 మాటలు రాస్తే తాపకో పేరు చెప్పిందట, దివ్యాంగురాలని దొంగ సర్టిఫికెట్లు పుట్టించిందట. అప్పట్లో ఎంబీబీఎస్ సీట్ కోసం కులం సర్టిఫికెట్ కూడా దొంగ తెప్పెట్టిందట. ఇక ఇటు చూడుర్రి, మేడం వల్ల మమ్మీ రైతుల మీదకి ఎట్లా తుపాకీ తీస్తుందో. అంటే చాలు గన్ను తీసి బెదిరిస్తుందట. ఇప్పుడు మమ్మీ డాడీలు ఇద్దరు పత్తాకు లేరు. మేడాన్ని అడిగితే ఏది చక్కగా చెప్తలేదని ట్రైనింగ్ కలెక్టర్ జాబులకు వెళ్లి పక్కకు పెట్టి ఎంక్వైరీ కమిటీ వేసిండ్రు. ఇంకేమేం బయటకు వస్తాయో. లేలే అంత జూటా, నేనేం తప్పు చేయలే అనేది పూజా మేడం మాట. కానీ చిన్న చిన్న జాబులకే 1-2 మాటల సర్టిఫికెట్లు చెకింగ్ చేస్తారు. అవసరమైతే ఇంటికి వచ్చి అరుచుకుంటారు. అసొంటిది కలెక్టర్ కొలువు ఇస్తప్పుడు ఏం చూడకుండొచ్చురా. ఒకవేళ మేడం గిట్లా రుబాబు చూపించకుండా నిమ్మలంగా ఉంటే ఏం కాకపోవన్నట్టే. माझी पण जागा आहे. कागद 7-12 माझ्यावर आहे.